మనందరి ఫేవరెట్ గోంగూర పచ్చడి ఈజీ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి వాటర్ యాడ్ చేసుకుని అందులోకి 30 నుండి 40 పచ్చిమిర్చి కారాన్ని బట్టి మెత్తగా ఉడికించుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువ ఉండే కాబట్టి నేను ఒక 50 వరకు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో పక్క బౌల్లో ఒక కట్ట గోంగూరని కాడలు లేకుండా వేరు చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న గోంగూరను బట్టి మనం తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈలోపే పచ్చిమిర్చి బాగా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర వేసి చక్కగా ఉడికించుకోవాలి. మనం గోంగూర కొనేటప్పుడు రెడ్ కలర్ కాడలు చూసుకొనుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూర వేసిన 2 నిమిషాలకే చక్కగా ఉడికిపోతుంది. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్న శనగగింజల పొడి. ఇది ఇప్పుడు స్టోర్ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అయితే చూపించట్లేదు. మనం దింపుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఎలాగైతే మనం బేళ్ళ మెదుపుకుంటామో అదే విధంగా ఆకు పచ్చిమిర్చి అన్ని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకునే నేను అప్పుడే చూపించిన శనగగింజల పొడి కూడా వేసి బాగా చక్కగా మెదుపుకోవాలి. మెదుపుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతిపొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 నుంచి 5 ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీ పచ్చళ్ళలోకి ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చడి వేసి దాన్ని బాగా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో చక్కగా వేగనివ్వండి. ఇది ఆయిల్లో ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ స్టేజ్లో మీకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే వేసి పచ్చడిని బాగా వేగనివ్వండి. ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు డైలీ వస్తాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.